నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక వాక్యాలతోని మొదలు పెట్టాలని భావిస్తున్నా. మతతత్వ పార్టీలతోని కానీ మతతత్వ సంస్థలతోని కానీ ఏనాడు పని చేయబోను అని స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక మాటను నేను కొంతమందికి గుర్తు చేయాల్సిన అవసరం ఈరోజు కలిగింది. ప్రకాశం జిల్లా ఈదుమూడి విలేజ్లో మొదలైన రిజర్వేషన్ల ఉద్యమము 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ గారు తన నేతృత్వంలో బలంగా ముందరికి తీసుకెళ్లారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇందులో కొన్ని రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు ఏర్పడి కొన్ని విధాలుగా అడ్డదారులు దొక్కింది. అందులో కూడా ఎటువంటి అనుమానం లేదు. మరి ముఖ్యంగా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నియమితమైన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టిన ఉద్యమము దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద ఇంద్రవల్లిలో మొదలుపెట్టిన నగారా మొట్టమొదటిగా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత దళిత గిరిజనులకు సంబంధించిన సమస్యలతోనే మొదలుపెట్టిన ప్రస్థానము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దళిత గిరిజనుల పట్ల ఆయన చూపించే ప్రేమ ఏ విధంగా అంటే, నేడు ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చినామో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలని భావించిన రేవంత్ రెడ్డి గారు మాదిగల కోసమని మాదిగ ఉపకులాల కోసమని మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. దీని మీద ఎవరు హర్షం వ్యక్తం చేయరు. ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు అవుతుంది. ఏదో విధంగా ప్రభుత్వం పడగొట్టాలని చెప్పి గత పాలకులు, కేంద్రంలో ఉన్న పాలకులు నేడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిగా ఏదో విధంగా రేవంత్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా, ఏదో మాదిగలకు వ్యతిరేకం అనే విధంగా, దళితులకు వ్యతిరేకం అనే విధంగా ఈరోజు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు మాదిగల ఉద్యమము, రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ధర్మయుద్ధము అనే కార్యక్రమానికి వెన్నుదండుగా ఉండి ఆ కార్యక్రమానికి మద్దతు కలిగింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మా పెద్దన్నలు అని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నా పెద్ద ఫోన్ అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని మరి మందకృష్ణ మాదిగ గారు పదే తరచూ మరి గత 4 నెలల నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఓటేయండి వర్గీకరణ తీసుకొస్తా, అసెంబ్లీలో ఓటేయండి వర్గీకరణ తీసుకొస్తా అని ఒక అంశం ముందర పెట్టిండు. మరి ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? లోకూర్ కమిషన్ వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎస్, ఉషా మేరా కమిషన్ వేసిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది కాబట్టి 2014 దాకా ఉషా మేరా కమిషన్ ఇచ్చిన సూచనలు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. కానీ 2014లో మేనిఫెస్టోలో పూర్తి స్థాయిగా వర్గీకరణ చేస్తామని చెప్పినాము. మేము ప్రభుత్వంలో రాలేదు. కానీ నేటి ప్రధానమంత్రి మా మందకృష్ణ పెద్దన్న, కడుపులో తలకాయ పెట్టి కన్నీళ్లు గార్చుకున్న పెద్దన్న 100 రోజుల్లో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పిండు. ఈ మాట తెలంగాణ ప్రజలకు గుర్తుంది, మరి ముఖ్యంగా మాదిగ జాతికి గుర్తుంది, మా దళిత సమాజానికి పూర్తిగా గుర్తుంది. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పింది మోదీ గారు కాదా? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం బేషరతుగా ఉంది. కేవలం అంటే ప్రెస్ మీట్ గమనిస్తుంటే చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి టికెట్లు, మాదిగలకు అన్యాయం, ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది జాతీయ పార్టీ. ఆనాడు అంటే బీజేపీ కూడా జాతీయ పార్టీ కదా అని మీరు అనొచ్చు. కానీ ఆనాడు అద్వానీ వాజ్పేయి ఎరా వేరే, మోదీ షా ఎరా వేరే. మోదీ షా ఎరాలో వీళ్ళు కూడా రాజుల లెక్క పరిపాలన చేస్తున్నారు ఈరోజు బీజేపీని. కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రేవంత్ రెడ్డి గారు కేవలం పిసిసి ప్రెసిడెంట్గానే ఉంటారు తప్ప దీనికి ఒక స్క్రీనింగ్ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఉంటుంది.
దానికి చైర్మన్ గా హర్షవర్ధన్ గారు అని చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజస్థాన్ నుంచి, జిగ్నేష్ మేవాని గారు 2 సార్లు ఎమ్మెల్యే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గుజరాత్ నుంచి, విశ్వజిత్ కదం గారు ఎమ్మెల్యే మహారాష్ట్ర నుంచి, ఈ ముగ్గురుతోని సభ్యులతోని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సూచనల ప్రకారం మరి కడియం శ్రీహరి గారి కూతురికి ఈరోజు టికెట్ అనేది ముందడుకు వచ్చింది. ఏబిసిడి వర్గీకరణ దేని విషయంలో అడిగేది మనం? మాదిగా మాల కులాలు ఎక్కువ జనాభాలో ఉన్న వీళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, కింద ఉన్న ఉప కులాలు వారికి ఎటువంటి ఫ్రూట్స్ అందట్లేదు, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు రావట్లేదు, అన్ని కులాలు ఉప కులాలకు సమానంగా ఏబిసిడిగా వర్గీకరించి అందరికీ ఉద్యోగ, విద్య, రాజకీయ అవకాశాలు రావాలని కదా మీ వర్గీకరణ ఉద్యమం. మరి ఈరోజు ఒక ఉపకులంలో ఉన్న మాదిగ ఉపకులంలో ఉన్న ఒకరికి టికెట్ ఇచ్చేసరికి మాదిగలకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. మాదిగ ఉపకులంలో ఉన్న వాళ్ళు మాదిగలుగా ఈరోజు టికెట్ ఇస్తే వాటి మీద కూడా మీరు విమర్శ చేస్తారు. సరే, ఆ విమర్శలకు కూడా సమస్య లేదు. మల్లు రవి గారు నాగర్ కర్నూలులో టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి గారు ఈరోజు కాదు కదా, గతంలో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసిండు, సీనియారిటీ ఉంది, పార్లమెంట్ టికెట్లలో మెరిట్ కూడా చూస్తారు. మరి ఆ విధంగానే అనుకుంటే, అదే విధంగానే అనుకుంటే మరి అదే మల్లు రవి గారి సతీమణి గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా, స్వాగతం ఎందుకు పలకరు? మాదిగ కార్పొరేషన్ చేస్తే మీరు స్వాగతం పలకరు, మాదిగ ఉపకులాలకు టికెట్ ఇస్తే మీరు స్వాగతం పలకరు. కేవలం టార్గెట్ రేవంత్ రెడ్డి ఉండాలి, రేవంత్ రెడ్డి గారి మీదనే మాట్లాడాలి. ఎందుకు? ప్రజాపాలన ద్వారా నేడు ఎవరన్నా ఎక్కువ లబ్ధి చెందుతున్నారు అని అంటే కేవలం దళిత సామాజిక వర్గం. ఎట్లా దాన్ని చర్చ పెట్టండి. ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే ఆ భూములను అడ్డగోలుగా గుంజుకొని వాళ్ళు దేనికి ప్రయోజనం లేకుండా ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నది టీఆర్ఎస్ పార్టీ. ధరణిని అడ్డం పెట్టుకొని ఆనాడు ఇందిరమ్మ భూములు ఏవైతే ఇచ్చిరో వాటినన్నింటినీ భూస్థాపితం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టేసరికి కేటీఆర్ వచ్చి మందకృష్ణ మాదిగని పోవడం మొదలుపెట్టాడు. మందకృష్ణ మాదిగ పోయి బీజేపీని సపోర్ట్ చేస్తాడు. అంటే మందకృష్ణ మాదిగ గారు అంటే మా గౌరవం పెద్దన్న, నేను ఇప్పటికీ చెప్తున్నా, చిన్న తమ్ముడు లెక్క. మీరు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం నడిపిర్రు. కర్ణాటకలో వేరు, కర్ణాటకలో పోయి మీరు బీజేపీకి మద్దతు పలికిరు. కర్ణాటకలో అడ్డగోరు ఓడిపోయింది. కర్ణాటక మాదిగలు తెలివి గల్లోళ్ళు వాళ్ళు అక్కడ ఓడగొట్టారు బీజేపీని. తెలంగాణకు వచ్చిర్రు, తెలంగాణలో బీజేపీకి మద్దతు పలికిరు. తెలంగాణ మాదిగలు ఇంకా అత్యంత శక్తివంతులు. 70 లక్షలు ఉన్న మాదిగలు మీరు ఓటు అడిగితే బీజేపీకి ఏమని మొత్తం రాష్ట్రంలో 32 లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీకి. మొత్తం ఆల్ కాన్స్టిట్యున్సీస్ కలిపి 32 లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే 70 లక్షల మాదిగలు ఉంటే, మీరు ఇచ్చిన పిలుపు మేరకు మీరంటే నమ్మకం ఉంటే, మీ ఉద్యమం మీద గౌరవం ఉంటే, నిజంగా ఉంటే, మాదిగలు మీతో ఉన్నారని మీరు భావిస్తే 70 లక్షల మంది మాదిగలల్లా పూర్తిగా రాష్ట్రంలో 32 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి. మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టిరు. కేవలం బీజేపీ కోసమని, బీజేపీ మెప్పు పొందడానికి కోసమని, బీజేపీ కోసం అని చెప్పి ఈరోజు మళ్ళీ మీరు కొత్త డ్రామా రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతారు. మీ మిత్రుడు ఉండొచ్చు కిషన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం మీద ఏడ్చే మీరు, మీ మిత్రుడు కిషన్ రెడ్డి మాత్రం మీకు చాలా దగ్గర ఆప్తమిత్రుడు. కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఓ రెడ్డిగా ఉండేసరికి ఒకే కులము వాళ్ళకి ఆరు టికెట్ ఇచ్చిందని మాట్లాడారు. దాన్ని కూడా అంగీకరిస్తా. కానీ ఈరోజు అత్యంత ప్రాధాన్యతగా ఉండే ఎస్సీ ఎస్టీలలో ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఇచ్చి వారికి ఆర్థిక అభివృద్ధి కోసమని ఎన్నో సంవత్సరాల నుంచి అణిచివేయబడ్డ ఈ జాతులను పైకి తీసుకొద్దామన్న ఆలోచనని ఒక్కరోజు మీరు స్వాగతించలేదే? ఒక్కరోజైనా మీరు స్వాగతించాలి కదా? స్వాగతించరు. మొన్నటికి మొన్న కర్ణాటకలో అనంత్ హెగ్డే అనే ఒక బీజేపీకి చెందిన ఒక ఎర్రి కుక్క, ఆయన ఏమంటాడు, 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటాడు. బీజేపీకి చెందిన ఒక ఎర్రి కుక్క. ఆ బీజేపీకి మద్దతు పలకమని మందకృష్ణ మాదిగ గారు అంటారు. బీజేపీతోనే సాధ్యం అంటారు. మొన్న మార్చి 30వ తారీఖు జ్యోతి మిడతా అని చెప్పి రాజస్థాన్కి చెందిన ఒక ఎంపీ అభ్యర్థి,
బీజేపీని అధికారంలోకి తీసుకురండి, రాజ్యాంగాన్ని లేకుండా చేస్తామని ఆమంటది. ఆ బీజేపీకి మా పెద్దన్న మద్దతు పలకమంటాడు. ఆనాడు చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి మనువాద శక్తులను ముందర పెట్టి దళిత జాతిని అనగదొక్కిన పార్టీలను, మతతత్వ పార్టీలను వారిని మెడలు వేసుకొని ఈరోజు మాదిగలను మీరు వాళ్ళని నమ్మండి రా అంటే ఎట్లా నమ్ముతారు పెద్దన్న? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడింది రేవంత్ రెడ్డి కాదా? పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడింది రేవంత్ రెడ్డి కాదా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సరే, మీ జాతి మిమ్మల్ని నమ్ముతున్నదని మీరు భావిస్తున్నారేమో. వర్ధన్నపేటలో మీరు పోటీ చేసి గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. మదిరాలో పోటీ చేసి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. డిపాజిట్లు రాలే కృష్ణన్న, డిపాజిట్లు రాలే. అంటే జాతి మీ మీద ఉన్న ప్రేమ, ఆనాటి ఉద్యమము, ఆనాటి స్ఫూర్తి, మీరు తీసుకుంటున్న ఇటువంటి డెసిషన్స్ వల్ల ప్రజాపాలన చేస్తున్న ప్రజానాయకుల మీద మీరు ఎక్కిపెట్టే గురుల వల్ల మాదిగ జాతి ఉద్యమము కింద పడ్డడమే కాకుండా ఈరోజు జాతి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి బీజేపీ నాయకుడి లెక్క మీరు మాట్లాడడం బంద్ చేసేయండి. బీజేపీ నుంచి బయటికి వచ్చి రండి. వర్గీకరణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మరి మందకృష్ణన్న మా 2-3 వీడియోలు చూపించిండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. మరి నేను కూడా మరి మందకృష్ణన్న నోటితోనే ఉన్న మాటలు ఇది వినిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కులాల పీడిత వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ప్రజాకూటమి గెలుపు కోసం సర్వశక్తులు కొట్టుతుందనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్న సమయంలో మీరందరూ చేతులెత్తి అది సరైన నిర్ణయం అని చెప్పి ప్రకటించాల్సిందిగా నేను సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు ఇస్తున్నది? బీజేపీకి ఎంఆర్పీఎస్ మద్దతు లేదు. కారణం, కేంద్రంలో బీజేపీ వర్గీకరణ చేస్తామని చేయకుండా మోసం చేసింది. ఇక్కడ టీఆర్ఎస్ కు మాదిగ రిజర్వేషన్ అంటే బీజేపీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగ గారు స్వయంగా బహిరంగ సభలలో చెప్పిన మాట ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఒకసారి ఎంఆర్పీఎస్ శ్రేణులను కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడేది ఏంటి, వారు ఏ విధంగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద గురిపెట్టి మాట్లాడుతున్నారో దీన్ని కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఏమన్నాడు? బీజేపీ మోసం చేస్తుంది బిల్లు పెట్టకుండా అన్నాడు. మరి పరేడ్ గ్రౌండ్లో అంత పెద్ద మీటింగ్ జరిగింది. యావత్ రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి అంతా పూర్తి స్థాయిగా ఒక్కసారి ఆ పరేడ్ గ్రౌండ్ మీద కన్ను పెట్టి చూసింది. మేమేమనుకున్నాం, ఢిల్లీకి పోగానే మరి ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చింది కదా రిపోర్టు, ఆ రిపోర్టు ద్వారా వెంటనే వర్గీకరణ బిల్లు ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ బిల్లు పెట్టిన 45 గంటల లోపల ఈడబ్ల్యూఎస్ బిల్లు పాస్ అయిపోయింది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ 48 గంటలలో పాస్ అయింది. అదే విధంగా మందకృష్ణ మాదిగా ఇచ్చిన ఆ సభ, ఆ స్టంటు, ఆ ఏడుపు, ఆ పొట్టలో తలబెట్టుడు, ఇదంతా చూస్తే మేమందరం అనుకున్నాం, అరే జాతి బాగుపడ్డది రాబోయ్, ఏమైతే ముందు 30 సంవత్సరాల కళ పార్లమెంట్లో బిల్లు పెడతారు అనుకున్నాం. ఏమైంది? కొండంతోని మళ్ళీ ఎలకను పట్టినట్టు మళ్ళా కమిటీ, సుప్రీంకోర్టు, జడ్జిలు, నియామకాలు కథం. 10 సంవత్సరాల నుంచి చేయని మోడీ గారు మరి ప్రే చేస్తారంట. అదే మందకృష్ణ మాదిగ గారు ఆనాడు మా రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్లో వచ్చినప్పుడు మోదీ దళిత వ్యతిరేకి అని చెప్పి ఒక 4 సంవత్సరాల క్రితం స్వయంగా ప్రకటించాడు మోదీ దళిత వ్యతిరేకి అని. మరి ఎన్నికలు ఇంకొక 2 నెలలు ఉన్నాయి అన్న సమయంలో మరి ఎందుకు మోదీ గారు పెద్దన్నయ్యిండ్రు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని అంత గమనిస్తూ చాలా క్లియర్గా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వర్గీకరణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మరొకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది మాదిగ జాతి మొత్తం పూర్తి స్థాయిగా. దయచేసి ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలన్నిటి కూడా తిప్పికొట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా నా పూర్తి స్థాయిగా 33 జిల్లా అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు పిలుపునిస్తున్నా. ఈ కుట్రను తిప్పికొట్టే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో వెంటనే ప్రెస్ మీట్లు పెట్టండి. మండల హెడ్ క్వార్టర్లలో మండల అధ్యక్షులు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా ఎస్సీ విభాగం చైర్మన్ గా నేను నా జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు అందరికీ పిలుపునిస్తున్నా. వీళ్ళు 10 రోజులు ఉద్యమం అన్నారు కదా,
ఒక్కరోజు మా ప్రెస్ మీట్లు చాలు ప్రజలకు తెలపడానికి ఏ విధంగా వీళ్ళు ద్రోహం చేస్తున్నారు అనేది. ఇది కేవలం మందకృష్ణ మాదిగ గారు, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఆడుతున్న డ్రామా. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి నేడు కాంగ్రెస్ పార్టీలో ఈ మాల మాదిగ చిచ్చు రేపి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారు. కానీ రాసి పెట్టుకోండి, 14వ తారీఖు మనకు జూన్ 6వ తారీఖు నాడు మాజీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండడం ఖాయం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరొక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏమనంటే మల్లికార్జున్ ఖర్గే గారు, కొప్పుల రాజు గారు వీళ్ళంతా మాలను, వీళ్ళంతా మాదిగలను అంచివేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా అని చెప్పి మందకృష్ణ మాదిగ గారికి సూటిగా ఈ విషయం చెప్పదలుచుకున్నా. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 సార్ల పోటీ చేస్తే 9 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక దళితుడు దేశంలో. కాంగ్రెస్ పార్టీకి ఎవరో దయాదాక్షిణ్యాల వల్ల ఆయన ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు కాలే. దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసిసి సభ్యులు 9,384 మంది ఓటేస్తే అందులో 7,897 మంది మల్లికార్జున్ ఖర్గే గారు ఒక నాయకుడిగా ఆయనను చూసి, ఒక దళిత నాయకుడిగా కాదు ఒక నాయకుడిగా చూసి, ఆయన రాజకీయ ప్రస్థానం చూసి ఆయనను ఎన్నుకున్నారు. ఈరోజు గర్వపడాలి. మాలనా, మాదిగనా, రెల్లినా, డక్కలా, బుడగజంగమ్మ ఇది చూడాల్సిన అవసరం లేదు. ఈడ మన దళితుడు ఫస్ట్ ఎదిగిండు, ఆ స్థాయికి వెళ్ళిండు. ఆయన మాల ఉన్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కొప్పుల రాజు గారు రాహుల్ గాంధీ గారి దగ్గర సలహాదారుడు ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. కొప్పుల రాజు గారి గురించి కూడా కృష్ణన్న మీరు కూడా తెలుసుకోవాలి. మీకు తెలుస్తే మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 1981లో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన సారా ఉద్యమాన్ని అంచివేసిన నాయకుడిగా మహిళా పొదుపు సంఘాలను పెట్టిండు, సెల్పు పెట్టిండు. ఈరోజు నరేగా ఉంది అంటే ఆ చట్టం తీసుకొచ్చింది కొప్పుల రాజు గారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే దానికి మెంబర్గా ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి దళితులందరూ పైకి రావాలని చెప్పి కొప్పుల రాజు గారు కూడా నేడు రాజకీయంగా అంత ఎదిగి ఈరోజు రాహుల్ గాంధీ గారికే సూచనలు ఇస్తున్నారు. వారిని కూడా మీరు మాదిగగా మీరు వర్ణించడము చాలా బాధ కలుగుతుంది. ఏదేమున్నా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మాదిగలకు మద్దతుగా ఉంటుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంఆర్పిఎస్ నాయకులు, పూర్తి స్థాయిగా నా ఆత్మబంధువులు, నా కుటుంబ సభ్యులు, దయచేసి రెచ్చగొడితే రెచ్చిపోకండి, ఆలోచించండి. రాబోయే తరం మనది. మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పడ్డది. మాదిగ కార్పొరేషన్ ద్వారా ఏ ఆర్థిక ఎదుగుదల అయితే ఏబిసిడి కేటగిరీలలో ఏ ప్రాతినిధ్యం అయితే ఏ విధంగా అయితే ఆర్థికంగా ఎదగాలో వారందరికీ అవకాశాలు వచ్చే విధంగా ఉంటాయి. వర్గీకరణ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. 10 సంవత్సరాలలో గుర్తు రానిది 100 రోజుల్లో చేస్తా అన్న ఈ దరిద్రులు ఇప్పుడు కేవలం ఇది రాజకీయాలకు వాడుకుంటున్నారు. దయచేసి ఇది గమనించాలని చెప్పి కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ రెడీ. అన్నా ఇప్పుడు మాదిగలు ఆందోళన చేస్తున్నారంటే అందులో ఎటువంటి తప్పు లేదు. ఎస్, ఆందోళన చేస్తున్నారు. కానీ నేను అనేది కేవలం రాజకీయ ఎదుగుదల మాదిగల భవిష్యత్తు కాదు. మాదిగల భవిష్యత్తు ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాలలో ముడిపడి ఉండే విధంగా ముందటికి వెళ్ళాలి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని మేము మాదిగ కార్పొరేషన్ ఇస్తామని చెప్పలేదు. ఆనాడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్ళ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట, మాదిగ, మాల, ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పైకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నది. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపటినే కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టికెట్ల విషయం వచ్చేసరికి నాగర్ కర్నూలు అభ్యర్థి మెరిట్ బేస్ లో ఆల్రెడీ అక్కడ ఎంపీగా పనిచేసినాడు. వరంగల్లో అక్కడ కడియం శ్రీహరి గారు ఏదైతే ఆనాడు ప్రభుత్వంలో ఉండి నా గొంతెత్తి మాట్లాడలేకపోయినా, నా ప్రజలకు నేను సేవ చేసుకోలేకపోయినా నాకు అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళ డాక్టర్ని తీసుకొచ్చినారు. వారు మాదిగకు చెందిన ఉపకులానికి సంబంధించిన మా నాయకులే. కేవలం మాల మాదిగలు కాదు, అన్ని సంబంధ వర్గాలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉపకులాలకు టికెట్ ఇచ్చినప్పుడు అది మాదిగకి ఇవ్వలేదని చెప్పి మాట్లాడే వాళ్ళు ఇదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో ఉద్యమాలలో, ఎన్నో వేదికల మీద ఇదే కడియం శ్రీహరి గారిని
ముఖ్య అతిథిగా పిలుచుకొని మాట్లాడించిన ఎన్నో వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి. ఎన్నో దళిత ఉద్యమాలలో, ఎన్నో దళిత కార్యక్రమాలలో ఇదే కడియం శ్రీహరి గారిని మాదిగలకు మద్దతుగా మాట్లాడించింది కూడా కృష్ణన్ననే ఉండే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పూర్తి స్థాయిగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థుల విషయం ఏదైతే ఉందో అది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇంకా కూడా ఇప్పటికి కూడా అబ్జర్వ్ చేస్తుంది. టికెట్లు డిక్లేర్ అయినప్పుడు కూడా ఇంకా ఇప్పటికి కూడా అబ్జర్వ్ చేస్తుంది. మాదిగలకు ఇంకా ఎక్కడ మనము న్యాయం చేయగలుగుతాం అనేది. ఇది కేవలము మాదిగా చిచ్చు రేపేటానికే కేవలము బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న నాటకం తప్ప ఇంకోటి లేదు. రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన మా చింతన్ శిబర్లో మేము రాసుకున్న మా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పింది. తప్పకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. అలా 10 సంవత్సరాలున్న టీఆర్ఎస్ పార్టీని ఎవరు అడగలే. మా వాటా మేమింత అనేది కేవలం 3 నెలల ప్రభుత్వంలో ప్రజాపాలనలో ముందటికెళ్తున్నందుకు మా మీద ఎత్తుపెట్టి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా మాకు ముందట చాలా అవకాశాలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి, కింద చూసుకుంటే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లు చేసినా 3 దళితులు అవుతారు. దాని తర్వాత కూడా ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లిడ్ క్యాప్ ని పునరుద్ధరిస్తున్నాము. లిడ్ క్యాప్ లో కూడా పూర్తి స్థాయిగా మాదిగకే ఆ లిడ్ క్యాప్ లో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మాట్లాడుతున్నాము. దళితులకు ఏదైతే ఆనాడు దళిత బంధు వీళ్ళు దగా చేసిర్రో ఆ దగా చేసిన దాన్ని కూడా అంబేద్కర్ అభయాస్తం పేరు మీద మేము మినీ లెదర్ పార్కులు, మేజర్ లెదర్ పార్కులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. మా వాటా అనేది ఈ రాజకీయంలో ఉన్న ఈ బడ్జెట్ లో మా వాటా ఎంత రావాలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వస్తుంది. అది కూడా తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. దాని ద్వారా ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. ఎంపీ సీట్లలో ఉన్న 3 రిజర్వ్ నియోజకవర్గాలలో మల్లు రవి గారు ఆయన సీనియర్ నాయకుడు. ఇక్కడ మేము మెరిట్ బేస్ లో చూస్తున్నాం తప్ప మాలనా మాదిగనా లేకపోతే ఉపకులాల అనేది మేము చూడలేదు. ఎస్, ఇక్కడ అన్యాయం జరిగిందన్నమాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దళితులలో కూడా ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి అది అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా దాని మీద చర్చ జరుగుతుంది. ఇది మా జాతీయ పార్టీ, మాకు ఎలక్షన్ కమిటీ ఉంది, దానికి మేము లేఖలు రాసినాము. దాని మీద ఏమైనా చేంజెస్ అవుతాయా, ఏమన్నా అవుతుందా అనేది పార్టీ చూసుకుంటుంది. కానీ మా పార్టీలో జరిగే దాని మీద అందరూ కామెంట్లు చేసుకుంటూ ఈ రోజు మా మీద ఎక్కువ పెడుతున్నారు. మరి ఒక్క మాదిగ మంత్రి లేనప్పుడు, ఒక్క మాదిగకి చెందిన వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆనాడు ఆ 10 సంవత్సరాలు వాళ్ళని ఎవరిని అడగలే. ఒక్క సంవత్సరం మా బంగారు లక్ష్మణ్ గారు పాపం బీజేపీకి అధ్యక్షుడు ఉండే, ఆయన మీద మొత్తం కరప్షన్ ఛార్జెస్ పెట్టి తీసుకెళ్లి ఇట్లా కూర్చోబెట్టారు. ఆనాడు అటువంటి పార్టీలకు సపోర్ట్ చేయడానికి మా పార్టీ మీద ఎక్కువ పెడుతున్నారు. మా పార్టీలో మాదిగలకు ఎక్కడ స్థానం ఉండాలో తప్పకుండా అక్కడ స్థానం ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. అందులో ఎటువంటి అనుమానం ఒక మాదిగగా నాకు లేదు. తప్పకుండా మాదిగలు ఎంపీ సీట్లలో ఎక్కడన్నా తక్కువ జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకెక్కడన్నా కూడా వాళ్ళని అడ్జస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. థ్యాంక్ యూ అన్న.